మాజీ ఎమ్మెల్యే చాలా గొప్పగా మాట్లాడాడు పాపం. అంటే నా కాళ్ళు నేను మొక్కొని నేను గొప్పలు అనుకునే పరిస్థితి. ఏదో వాయిస్ పెద్దగా చేసి మాట్లాడి ఏదో గొప్పగా మాట్లాడతానని చెప్పేసి మీనాక్షి బాగా బిల్డప్ ఇచ్చినాడు. సంతోషం. ఎందుకంటే ఓ సీనియర్ కాబట్టి 14 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఏం చేయకపోయినా కూడా మళ్ళా ఈరోజు ప్రెస్ మీట్లో వచ్చి మాట్లాడినాడు. అంటే 4.5 ఏళ్ళు ఆయన ఏమీ మాట్లాడలేకపోయినాడంట. 4.5 ఏళ్ళు నేను ఏమి మాట్లాడలేకపోయినానో ఈ రోజు నుంచి నా ప్రతాపం చూపిస్తాను. మళ్ళీ ఏం ప్రతాపం చూపిస్తాడో మనకు తెలీదు. మన 4.5 ఏళ్ళు ఎందుకు మాట్లాడేది? ఏమన్నా ఉంటే కదా మాట్లాడి. ఏదైనా ఉంటే మాట్లాడినా పర్వాలే. ఇప్పుడు మాట్లాడినా ఏమైనా ఉందా దాంట్లో? ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ ఉండి మాట్లాడి ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్తే ప్రజలు కూడా చూస్తారు. సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే. ఆయన కూడా సాటి ఎమ్మెల్యేని ఏమి తెలియకోకుండా స్క్రిప్ట్ చదివి మాట్లాడితే మాకే విధంగా ఉంటుంది? ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా నాకే విధంగా ఉంటుంది? అంటే వాళ్ళు ఏమన్నా మేము ఏం మాట్లాడరు అంటే మాట్లాడితే మా నాయకుడు సరే మీ నాయకుడే నీకు 2004లో సీటీలే అవినీతిపరుడని మీ నాయకుడే సీటీలే. మళ్ళీ మీ నాయకుడు సీటీకి పోయినప్పుడు ఏం చేస్తే ఆఫీస్ కలుస్తుంది, గవర్నమెంట్ జీప్ కాలుస్తుంది, ఫోటో పెట్టి చెప్పులతో కొట్టిస్తుంది మీ నాయకుడిని. యాటికి పోయండి మీ నాయకుడు? మళ్ళా ఇవన్నీ నీకు గుర్తురావు నీకు. ఎందుకంటే మర్చిపోయి ఉంటారులే, పబ్లిక్ మర్చిపోయి ఉంటుంది, ఇవేమీ తెలియదులే వాళ్ళకి అని ఆలోచన చేస్తామేమో నాకు తెలీదు. నీకు సీటీకి పోతేనే అన్ని రకాలుగా నువ్వు చేసినాడు. ఏమి లేకోకుండా, ప్రూఫ్ లేకోకుండా ఒక ఎమ్మెల్యేని, అధికార పార్టీ ఎమ్మెల్యేని మాట్లాడితే మేమెందుకు కూరుకుంటాలే? నీకు మీ నాయకుడు కావచ్చు, మీ నాయకుడినే నువ్వు ఏం చేసావు అందరికి తెలిసి చెప్తున్నా, పబ్లిక్గా చెప్తున్నాను. అవినీతి పరుడనే నిన్ను ముద్ర వేసి సీటీని పరిస్థితి నీకు తెలుదా? అది మా మీద అవినీతి పరులను మాట్లాడతావు నువ్వు. ఏదైనా మాట్లాడే అర్హత నీకుంది అసలుకి? ఏదోలే పోని వదిలేసాం మేము. నీ గురించి ఎప్పుడు కూడా ఏదున్నా ఏంది చేసా మేము పట్టించుకోలే. నీ అవినీతి భాగం అంతా మీ వాళ్ళు ఏమేం చేశారు, మీ అవినీతి భాగం అంతా ఎప్పుడో బయట పెట్టినారు అందరూ. నీ కొడుకు వ్యాపారాలు చేసా, మార్కెట్లో ఉన్న వ్యాపారస్తుల్ని అందరూ కూడా ఏ విధంగా చేసినాడో అందరూ తెలుస్తుంది. ఎంతమంది నాశనం అయిపోయినారో మీ కుటుంబాన్ని నుంచి అనేది అందరూ తెలుసాడా? మా కుటుంబాన్ని నుంచి ఎవరేం నాశనం కాలే. ఒక్కడిని పిలుచుకోరా, ఒక్కడు వచ్చి రెడ్డి ఇట్లా జరిగింది అని చెప్పమని. నాకు మీ మాదిరిగా మీ వ్యాపారాలు చేసి అందరినీ ఇబ్బంది పెట్టి డబ్బు ఇప్పటి వరకు కట్టుకోకుండా నీ దగ్గరికి వచ్చినా కూడా సార్ ఇట్లా రావాలా, మాకు మా అప్పులు ఇవ్వాలా, మీరైనా ఏదన్నా మాకు సాయం చేయడం అని చెప్పేసి నన్ను అడిగి ఇచ్చి రావాలని మాట్లాడిన మాటలు ఉన్నాయి. నీకు తెలుసు అది. ఇంకా మీ బ్రదర్స్ ఏం చేశారో మీకు తెలుసు. ఇంక మేము చెప్పే పని ఏం లే. ఇవన్నీ మాట్లాడితే దండికి వస్తాయి. మీనాక్షి నాయుడు మీరు ఊరికే ఏదో మాట్లాడినాళ్ళే, నా కొడుకు మీద భూమి చేపించాను, నా బిడ్డ మీద భూమి చేపించాను చెప్తాను, చేపించినాను. నేను ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని 36 ఎకరాలు కొన్నాను. ఇంజనీరింగ్ కాలేజ్ వస్తేనే నువ్వు రానికుండా చేసినాడు పెద్ద మనిషి నువ్వు. ఇంజనీరింగ్ కాలేజ్ కావాలనుకొని చెట్లను పెట్టాలా, ఆదోని డివిజన్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఉండాలని చెప్పేసి ఏదో ఒకటి అభివృద్ధి కావాలని చెప్పేసి మా నాయన పేరు పెట్టి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టే పరిస్థితిలో ల్యాండ్ కొన్న వాస్తవమే.
అది ఎందుకో సరిపోలేదు, దూరం అవుతా అని చెప్పేసి మళ్ళీ మా వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ వేరే చోట మెయిన్ రోడ్డుకు ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ ల్యాండ్ కొని అక్కడ కట్టినాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఇంజనీరింగ్ కాలేజ్ తెస్తా అన్న తెచ్చినాం. ఆ ల్యాండ్ మిగిలిపోయింది. అది నేను డబ్బు ఇచ్చి కొన్నానయ్యా. అదే పట్టా భూమి, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, అది పట్టా భూమి. అది గుర్తుపెట్టుకోవాలా. నీ పక్కన ఎవరినో కూర్చోబెట్టుకొని దీనికి సమాధానమే ఇవ్వలేదు ఎమ్మెల్యే. ఎందుకు ఇవ్వాలా సమాధానం? నువ్వు ఇచ్చినావు, ఇప్పుడు నీకు సమాధానం ఇస్తాను నేను. నా తోటివాడు నువ్వు కాబట్టి నేను నా సమాధానం నీకు ఇస్తానయ్యా. ఎందుకంటే వెయిట్ చేస్తా ఉన్నా నేను కూడా, చూద్దాం. ఇంకా ఓపిక అనేది ఉంది కాబట్టి సాధనంతో ఉన్నాం మేము కూడా. ఇన్ని రకాలుగా ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిని నిజాలు ప్రజలకు తెలుస్తుంది. నా వెనుకున్నోళ్ళు నీ వెనుకున్నోళ్ళ కథ చూసుకో. నా వెనుకున్నోళ్ళ కథ ఎవరు చెప్పొద్దు. నా వెనుకున్నోళ్ళు నొక్కుడు కూడా వదిలిపెట్టిపోయే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకో. నువ్వు బాగా నువ్వేదో అనుకుంటున్నావు. నువ్వు నీ అనుకున్నోళ్ళు ఎంతమంది బాధపడతారని, ఎంతమంది ఇదైనారని చెప్పేసి. నా అనుకున్నోడు ఒక్కడు కూడా నన్ను వదిలిపెట్టిపోయే పరిస్థితి బాగా గుర్తుపెట్టుకో. నువ్వు నీ అనుకున్నోడు పోవచ్చేమో, దిక్కులు కోరు పదవులు కావాలని చెప్పేసి, ఎమ్మెల్యే సీట్లు కావాలని చెప్పేసి పోతారేమో, కానీ నా అనుకున్నోడు ఒక్కడు కూడా వెనకడికి తెలిసే పరిస్థితి లేదు. ఇన్నేళ్ళు అయింది మా వాడు ఒక కార్యకర్త కానీ ఒక నాయకుడు కానీ ఆ పార్టీ వైపే చూడలేదు. మా వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఎస్సీ కేసులు పెట్టినా కూడా మా వాళ్ళు వెనకాడికి వేయలే. ధైర్యంగా నిలబడి నన్ను 3 సార్లు ఎమ్మెల్యే చేయగలిగిన సత్తా వాళ్ళు ఉందని చెప్పేసి కూడా గొప్పగా చెప్పుకుంటాను. వాళ్ళే నాకు దేవుళ్ళు. వాళ్ళ సహకారమే నాకు శ్రీరామ రక్ష, ప్రజల అండ, ఇవన్నీ నాకు ఉన్నాయి. ఏదున్నా కూడా ఒకటి కావాలనుకొని ఎప్పుడు ఆశించే పరిస్థితి మేము రేపు. ఒకవేళ నువ్వు మీ తాతల కాలంలో భూస్వామి అయిండొచ్చు, నాకు తెలియదు. మా తాతల కాలం నుంచి, మా నాయనల కాలం నుంచి, మా నాయన ఒకటే నేర్పినాడు మాకంతా కూడా. ఒకటి ఆశించొద్దండి, ఒకటి బాధ పెట్టొద్దండి, రెండే మాటలు చెప్పిండేది మాకు. అంతేగాని మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఏమీ కూడా జరిగేది ఏం లే. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మీ పార్టీలో అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు. ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి సీట్ వస్తారని చెప్పేసి ఆశతో మాట్లాడతారు. ఒక ఎమ్మెల్యేనే టార్గెట్ చేసుకొని మాట్లాడితే ఇంకా మార్కులు పడతాయని చెప్పేసి ఉద్దేశంతో మీరు మాట్లాడే మాటలు ప్రజలకు తెలుస్తూ ఉంది. ఏదున్నా ఏ దానికి వెనకడిగేసే పరిస్థితులే. ఇంకా కొన్ని విషయాలు ఏమంటే వాళ్ళు అనుసరణ చేసిండే కార్యక్రమాలు ఏమంటే, సొంత బంధువే రంగస్వామి గారు బోర్డుకు సంబంధించి, అంటే టీబీపీ బోర్డుకు సంబంధించిన 27 లారీలని దోచుకొని మన గోడౌన్కి సంబంధించిన ఏం పేరు, ఆయన పేరు పాండురంగయ్య, ఆర్ఐ పాండు, ఉద్యోగమే ఊడిపోయా. సాలే వాళ్ళు ఉద్యోగం ఊడిపోయాయంటే ఇంకా టీబీపీకి సంబంధించిన అధికారి ఇంజనీరు సస్పెండ్ అయిపోయాయి. మనం అధికారంలోకి వచ్చినాకే మళ్ళీ రీకవర్ చేసి మనము చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నీ అవినీతి భాగం అంతా బాగా తెలుసు కాబట్టి, ప్రజలు తెలుసు కాబట్టి ఏదో 2009లో నన్ను ఓడించినా అనుకుంటా ఉన్నావు. నువ్వు నన్ను ఓడించినా 2009లో పెద్ద మెజార్టీతో నన్ను ఓడించిందేంలే. నువ్వు నా పొరపాట్ల వల్ల నేను ఓడిపోయినా అంతే. ఆ రోజులో నా పొరపాట్లు. ఎందుకంటే ఆ రోజు పిఆర్పి పార్టీ పెట్టినారు కాబట్టి, మైనార్టీల తరపున నిలబడినారు కాబట్టి, మైనార్టీలు అంతా కూడా మా ఓట్లన్నీ అక్కడ వేసినారు కాబట్టి కొద్దిగా తేడాతోనే పోలేదు, ఓడిపోలేదు. అది అన్యాయం జరిగింది. అక్కడ రీకౌంటింగ్ పెట్టింటే ఆ రోజుల్లో పరిస్థితి ఏమని తెలుస్తూ ఉండే. రీకౌంటింగ్ పెట్టగానే నేను పొరపాటు చేశాను అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇన్ని రకాలుగా ఈరోజు
మీ పార్టీలో నమ్మకున్న వాళ్ళు ఎంతమంది నాశనం అయిపోయినారో తెలుసా నీకు? ఎలుగే పాండు సీట్ ఇచ్చినప్పుడు ఏం చేసినావు? ఓడించినావు. కృష్ణమ్మకి ఇచ్చినప్పుడు ఏం చేసినావు? నీకు సీట్ రాలేదని అరాచకాలు చేసినావు నువ్వు. మళ్ళీ ఈ విధంగా మీ నాయకుడి మీద అభిమానం ఉంటే ఎందుకు ఇట్లా జరుగుతామంటే, నీకు సీట్ ఎవరు ఇచ్చినారు? రామారావు ఇచ్చినాడు. నువ్వు చేసిందేమి? రామారావుని ఆ రోజు గద్దె దించడానికి చెప్పులతో విసిరించిన పరిస్థితి మీ పార్టీలో మీ చరిత్ర ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాను. అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకి రామారావు ఇప్పటి చెప్తా ఉన్నారు. మేమంతా కూడా ఆ రోజుల్లో మేము ఎప్పుడు కూడా ఆ రోజుల్లో రామారావు పార్టీగా మేము నిలబడినాం. ఆ రోజుల్లో రామారావు అంటే అభిమానంతో ఉన్నాం. మీ మాదిరిగా సీట్ ఇచ్చిన వాళ్ళని అధికారం దించేదానికి ఆ నాయకుడినే చెప్పులు ఇచ్చిన ఘనత చరిత్ర మీద ఉంది. గుర్తుపెట్టుకోండి బాగా మీరు. అందుకే అది ఇంకా ఆయన బాధ ఇంకా పోదు మీ పార్టీకి. ఇప్పుడే పోయింది అనుకోవద్దండి. అలాంటి చంద్రబాబు నాయుడుకి నేను గౌరవం ఇవ్వాలనా? అంటే ఆ రోజులో అభిమానంగా ఉన్న రామారావునే మీరు చెప్పులతో కొట్టించి ఆయన లేకుండా చేసిన పరిస్థితుల్లో ఉన్న మీరుకి ఈ చంద్రబాబు నాయుడుకి నన్నంటే నేను నోరు మెదపకుండా ఉండాలనా? రాజకీయం కాదు మాకు ముఖ్యమో, ఆత్మాభిమానం ముఖ్యం మాకు. ఏదన్నా నోరు వదప నువ్వు పెట్టుకోవా, నోరు అదుపులో పెట్టుకోవా. నువ్వు చేసిండేది ఏముంది? నువ్వు చేసేది ఏం చేస్తావు? నువ్వు అధికారం రేపు వస్తాదని అనుకుంటున్నావు నువ్వు. సరే అధికారం వస్తే ఏం చేస్తావు? ఆదోళన అందరం తలకాయలు ఎరిగించుకుంటూ పోతావా ఏమన్నా? ఇప్పుడే ఏం లేకుండా ఇట్లుండాలి. రేపు అధికారం నిజంగా వచ్చింది అనుకుంటే, వాళ్ళ ఊహలో ఉంటే, అంటే ప్రజలు ఆలోచన చేయాలనుకుంటున్నారా మీరు? అంటే మీ ఇష్టానుసారం చేస్తే ప్రజలంతా చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారా మీరు? ఏదోలే మనకు నా వరకు నేను చంద్రబాబు నాయుడు మాట్లాడినాను. నా వరకు నేను చంద్రబాబు నాయుడు విమర్శించాను. మిమ్మల్ని అంతా మిమ్మల్ని విమర్శించే పరిస్థితి కూడా నాకు లేదు. ఎందుకంటే మీకు అర్హత కూడా లేదు. మీకు అది ఏదన్నా మీరేదో గొప్పగా మాట్లాడాలే, ప్రజలంతా నేను చెప్పింది నమ్మతారులే అనుకుంటా ఉన్నారేమో. అవన్నీ జరిగే పని కాదు. ముందు నీ కుటుంబంలో ఇప్పుడు ఎంతమంది నీ అప్పులు ఉన్నావో, నీ కొడుకు అప్పులు ఉన్నాడో ముందు అది తీర్చి నాతో మాట్లాడు. ఆ కుటుంబాలు ఏమైనాయో అది చూసుకొని మాట్లాడు నా దగ్గర. ఆ కుటుంబాలు ఏమైనాయో, ఎంత నాశనమైనారో అది చూసి మాట్లాడాల. నీవు నీతి నిజాయితీగా ఉంటే. ఏదో ఉందిలే అని చెప్పేసి నాకు రామదండు నాకు వానర సైన్యం ఉందంటావు. నాతో రాముడే ఉన్నాడు. రాముడు ఇప్పుడు సీతారాముడు ఉన్నాక నన్నేం చేస్తారు మీరు? అంటే నీవు ఎంతసేపు ఉన్నా నీవు నా దండు ఉందంటున్నావు కానీ, అంటే వాళ్ళే కొట్టాలల్లా, వాళ్ళే విమర్శలు చేయాలా, వాళ్ళే అన్నిటికీ పోటీ చేయాలా. అంటే నీవు మాత్రం చల్ల ఫ్యామిలీతో ఉండాలా, నీ ఫ్యామిలీ బాగుండాలా. వాళ్ళంతా ఎనకుండే దండంతా అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి కేసులు ఎరుక్కొని ఆ నాశనం అయిపోవాలి కుటుంబం. అంటే ఎంత కోరిక పెట్టుకున్నావంటే, నేను ఎప్పుడు కూడా మా వాళ్ళని బాగుండాలా, ఏది కానీ వద్దప్ప బాగా బతకల్లా, కుటుంబాలు బాగుండాలని చెప్పేసి మా వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నాను. నేను కూడా అంతేగాని నీ మాదిరిగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడే పరిస్థితి ఎప్పుడు నేను చేయలే. భగవంతుని ఆశీర్వాదంతో నీకే సీట్ రావాల, నీతోనే తలపడాలి. నా కోరిక అది. ఎందుకంటే ఇది ఒకసారి చూడాలనుకున్నా నీ దగ్గర. భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు నా పక్క. నీ పక్క ఉన్నాడో లేదో తెలిసిపోతుంది రేపు అంతా. ఏదో హెచ్చరించినట్లు మాట్లాడితే యూతులు ఎవరు అంటే ఏమనుకుంటున్నావు నన్ను?
ఏమనుకుంటున్నావు నన్ను? నీ ఇంట్లో పని చేసేవాడుకోలే డ్రైవర్ అనుకుంటున్నావా నన్ను ఏమన్నా? నీకంటే అన్ని చూసాం నాయుడు గారు, ఇవన్నీ మాట్లాడొద్దండి. ఏదున్నా కూడా అందరినీ గౌరవిస్తాం. మేము కూడా అందరినీ గౌరవిస్తున్నాం. ఎవరిని తీసేసి పారేసే పరిస్థితి లేదు. చాతైతే సహకారం ఇస్తున్నాం, చాతైతే సాయం చేస్తున్నాం, అందుబాటులో ఉంటున్నాం, అందరికి అండగా నిలబడతా ఉన్నాం. ఏదున్నా ఎప్పుడు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా మేము అధికారం ఉందని చెప్పేసి ఎవరిని భయపడించే పరిస్థితి చేయలేము. మేమంతా కూడా అలవాట్లన్నీ మీకే, అవన్నీ కూడా మాతో అలవాట్లు ఎప్పుడు ఉండవు అవి. ఈ విధంగా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎప్పుడు కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నువ్వు కూడా ఒక హోదా, నీకు ఒక హోదా ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఉంది. నాకి కూడా ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. నువ్వు ఎవరో చెప్పినారు నీ కొడుకు పేరు మీద భూమి చేశావు, నీ కూతురు మీద భూమి చేశానయ్యా. నా భూమి కొన్నాను, డబ్బులు ఇచ్చి కొన్నాను, నా కొడుక్కి కూతురు చేసినాను. వాళ్ళకు కూడా ఉండాలి కదా. పుట్టించిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో చేయము కదా. మేము కూడా ఏదేది అనేది రికార్డెడ్గా ఉంటేనే కొంటాం మేము. నా కొడుకు కూడా చెప్పినాను, మనకి ఏది వ్యాపారం వద్దప్ప, ఏదున్నా ఉన్నంతలో కూడా ప్రజలు సహకారంగా నిలబడదాం, సాయం చేస్తాం అంతేని. అంతవరకే మేము. అందుకే ఎక్కడ కూడా అంటే హైదరాబాద్ అంటే ఎమ్మెల్యే కొడుకు అయితే వ్యాపారాలు చేయరాదు, ఎమ్మెల్యేలు అయితే రియల్ ఎస్టేట్లు చేయరాదు. హైదరాబాద్ పోతాము, ఢిల్లీకి పోతాము, మళ్ళీ బెంగళూరు పోతాము, ఏడో వ్యాపారాలు చేసుకుని బతికేదానికి పోవాల్సి వస్తుంది, పోతాం. అంతేగాని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వేసి అది ఒకటి మాట్లాడితే ఎక్కడ రియల్ ఎస్టేట్ ఉంది, ఎక్కడ ప్రూఫ్ చూపేయండి నాకు, రియల్ ఎస్టేట్ ఎక్కడ వేసాము, ఏం కథ. ఏదున్నా కూడా ప్రూఫ్తో మాట్లాడితే ప్రజలు కూడా మెచ్చుకుంటారు. ఏమీలే, ఎంత బాధ అవుతుందంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా బయటకు ఇడిసారు వీళ్ళంటే, ఇంత దిగజారుతనం చేశారు పార్టీ నాయకులు. మన చంద్రబాబు నాయుడు కూడా అంటే మేమంటే, భువనేశ్వర్ గారిని మేమంటే ఏదైనా పద్ధతి ఇది? రిజిస్టర్ ఆఫీస్ ఊరికి ఇచ్చామంట, భూ కబ్జాలు చేశామంట, మటగా డబ్బులు తిన్నామంట, మళ్ళా క్రికెట్ బెట్టింగ్ డబ్బులు తిన్నామంట. ఒక్కడు అలవాట్లు మీకు ఉండొచ్చాము కానీ మాకు అలవాట్లు లేవు అవి. ఏదున్నా వాళ్ళు తప్పు చేసినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పింటారు పోలీసు వాళ్ళు కూడా, ఒకసారి వార్నింగ్ ఇవ్వండి, మళ్ళీ తప్పు చేస్తే నా దగ్గర రావద్దని చెప్పేస్తాను. అంతవరకే కానీ డబ్బాసించి పరిస్థితి చేసే పరిస్థితి లేదు. ఏదున్నా అలవాట్లనే మీకు గతంలో ఉండొచ్చు, మేమేం కాదనిలే, అది మీ ఇష్టం. మీ అధికార పార్టీ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావా? వ్యాపారాలు చేసి డబ్బు అప్పు పడిన తర్వాత ఓ నంద్యాల ముస్లిం వచ్చినాడు ఆదోనికి. ఎంత? 6 లక్షలు 7 లక్షలు ఆయనకు రావాల. ఆయన వచ్చి నీ ఫ్యాక్టరీకి వస్తే శివమై బయట పడుకుపోయినాడు. నీ ఫ్యాక్టరీలోకి వస్తే శివమై బయటకు వచ్చాడంటే ఇంటికింటి దారుణం ఉందా? నీ ఫ్యాక్టరీకి వచ్చినాడు, శివమై బయట పడిపోయినాడు. ఆ రోజు నీ అధికారం ఉంది, నీ ఇష్టానుసారంగా ఆట ఆడినావు. అధికారాన్ని అడ్డు పెట్టుకోలేదు నువ్వా నేనా? ఇది ఆదోని ప్రజలందరికీ తెలుసు, నంద్యాల ప్రజలు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎవరు నా దగ్గర రాలే ఆ రోజు. వాళ్ళు ఎవరు పెద్దలు అక్కడ ఇక్కడ సర్చ్ చేసుకొని, నువ్వు ఏదో సర్చ్ చేసుకునే దానికే నువ్వేదో మిగిలిపోయినావు ఆ రోజు. ఇన్ని అరాచకాలు చేసేది మీరు, మమ్మల్ని అంటారు మీరు. మా ఇంకోటి ఇక్కడ మెయిన్ రోడ్లో కాలేజీ వరకు అందరికి తెలుసు. అది ఎవరిది? అది నల్లారెడ్డి మఠం అది. ఎంతమంది ఇప్పుడు ఆ విషయంలోన అందరికి తెలుసు. అది ఆ కాంప్లెక్స్ కట్టాడు మీ సోదరుడు.
ఎందుకంటే మేము కూడా మా దగ్గరకు వస్తారు, ఎవరు పాపం పడిపోవాలి పోతారు లేని వదిలేస్తాం మేము. ఎవరు పాపం వాళ్ళు పడిపోతారో ఇదేం శాశ్వతం కాదని చెప్పేసి. ఎంతమంది ఏకమైన ఆదంలో గెలుపు మాదే, ఇది రాసుకోవడానికి చెప్పేసి కూడా చెప్తాను ఇబ్బందులకి. అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడద్దు. ప్రశాంతమైన ఆధ్వర్యాన్ని ప్రశాంతంగా ఉండేట్లు చేయాలా. ఈ ప్రశాంతమైన వాతావరణం ఎప్పటికీ ఆధ్వర్యానికి మనం అందించే బాధ్యత నాకుంది, నీకు లేకపోవచ్చు, నాకుంది. ఎంపీటీసీ ఎలక్షన్లో ఒకసారి ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చింటే మన ఆదంలోనే మనము అధికారంలో ఉన్నప్పుడే ఏ విధంగా ఆ రోజు ఎన్ని రకాలుగా ఆ రోజుల్లో ఎంత అరాచకాలు చేసినావు తెలుసు కదా నీకు. ఊర్లోని పిలిపించుకొని ఆ ఎంపీటీసీ గెలుస్తామో ఓడతామో అది వేరే, మండిగిరి ఎంపీటీసీ విషయంలో ఎంతమంది ఇప్పుడు చూడి మన మన పిల్లోడు ఉన్నాడు మండిగిరిలోనే, ఏం పేరు చిన్న మావాడు, మా పిల్లోడు, మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉండే ఆయన కొడుకు చిన్న అని. ఆ పిల్లోడు నాశనం చేసి పెట్టారు ప్రపంచం నిలబెట్టి, నాశనం అయిపోయినాడు ఆ పిల్లోడు. అంటే తెలుసుకొని మన పార్టీలోకి వచ్చి ఈరోజు మనతో ఉన్నాడు. వంపాపతి ఏమైనాడు, మళ్ళా ఏమైపోయా, జేవిఆర్ ఫ్యాక్టరీ ఏమైపోయా. ఆ రోజు మెటీరియల్స్ అంత ఇస్తే ఆ రోజు ఆయన దీనికోసం జేవిఆర్ ఫ్యాక్టరీనే వాళ్ళు నాశనం అయిపోయారు కుటుంబాలన్నీ కూడా. ఏదున్నా కూడా ఏదో ఓపెన్ చేస్తాడు నా గురించి. ఓపెన్ చెయ్యి, ఏదున్నా రెడీగా ఉన్నానయ్యా. నేనేం నీ ఓపెన్ చేస్తాను ఇట్లాంటివన్నీ. లోకేష్ చెప్తా ఎర్ర బుక్ ఉంది, ఎర్ర బుక్ అందా. నేనేం చేస్తా ఎర్ర బుక్ తీసుకొని సిగ్నల్ ఇస్తావా ఏమన్నా? ఆడ ఎర్ర బుక్ అంటే ఇక్కడ బుక్ ఓపెన్ చేస్తాడు. బుక్ చేయవయ్యా, ఇప్పుడే చేయి. ఎలక్షన్ నీకు అనుకూలంగా ఉంటుంది. నా బుక్ ఓపెన్ చేస్తే నీకు అనుకూలంగా ఉంటుంది, మంచిదే కదా. నాకు కూడా తెలుస్తుంది, నువ్వేమని చెప్తావు నాకు కూడా తెలుస్తుంది. అది ప్రజలు తెలుసుకుంటారు, రేపు నీకే ఓట్లు వేస్తారు. అదే జల్దీ బుక్ ఓపెన్ చేసి ఊరికే బుక్ ఉంది రేపు అధికారం వస్తే ఆ బుక్ ఓపెన్ ఇప్పుడే చేయవా. అధికారం వచ్చే ముందు ఇప్పుడే చేసేది అయిపోయా. ఓడేమో నా భూమిని తీసుకొని పంచుతాడంట అందరికి. సాధనం ఉన్నన్నాడు ఉంటుంది, చూద్దాం. దేవుడు ఉన్నాడు, మేమున్నాము. ఏదున్నా ఒకటే చెప్తా, వయసులో పెద్దవాడు నువ్వు, నీకు కూడా గౌరవం ఇస్తాము. ఆ గౌరవాన్ని నువ్వు పెట్టుకుంటే మంచిది. ఇవన్నీ విషయాలు కూడా మర్చిపోయింటారు జనం, నేను చెప్పేవన్నీ కూడా మర్చిపోయింటారు అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నావు అంతే నా ద్వారా. ఈ విధంగా ఎన్ని చెప్పాలంటే తెలిసినవి చెప్తూ ఇంకా ఎన్ని ఉన్నాయి. ఇవి మాట్లాడితే మాట్లాడుకోరాదు, ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడదని ఆలోచన మేము ఉంటాం. కానీ నీవు ఈరోజు ఈ విధంగా వచ్చినప్పుడు మేము అట్టే రావాల్సి వస్తుంది. ఎంత నాయకుని మీద ఎంత ప్రేమ ఉందనేది ప్రజలు తెలిసేదానికి మేము కూడా ఇవన్నీ చెప్తా ఉన్నాం ఈరోజుని. మీ విధంగా మాకి నీ మాటలు మాకు రావు, మాదంతా ఓపెనే. నాది ఏదున్నా ఉండేది ఉన్నట్లు చెప్తాం, దగ్గర పిలుచుకుంటాం అంతవరకే. కానీ నీ లెక్క నిన్ను యాక్టర్గా కావాల్సి ఉంటుంది, రాజకీయ నాయకుడు అయినా అంతే. ఎన్నో రకాలుగా సినిమాలు తీస్తేవి, ప్రొడ్యూసర్లు అవుతావి, ఏమేమో చేస్తేవి. మేమేమో దేపంతో మాట్లాడలేదే. కొన్ని విషయాలు మా దృష్టి కోసం ఎప్పుడు పట్టించుకోలేదు. ఏమోలే ఎవరి కర్మ వాళ్ళని ఇస్తారని.
అన్ని దుష్ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్ముతారులే అని చెప్పేసి ఒక ఆలోచన. అంటే రిపీట్ అనమాట, మైండ్ గేమ్ ఆడేది. చెప్తూనే ఉంటారు అన్నమాట, రీల్ తిరుగుతూనే ఉంటుంది. అది ఒకటి ప్రూఫ్ ఉండవు. ఇప్పుడు నన్ను నమ్ముకొని ఉంటారు, ఏదో వ్యాపారాలు చేసుకోరాదా? నా వెనక ఉంటారు, నా ముందు ఉంటారు, వెనక ఉంటారు, నా పక్కలో ఉంటారు, అంటే వ్యాపారాలు చేయరాదా? ఇప్పుడు రైస్ విషయం మాట్లాడతారు, ఎవడో మావాడు నమ్ముకున్నట్టు చేసుకొని ఉంటాడు, అంటే నేను ప్రోత్సహిస్తాను దానికంతా? అంటే వాళ్ళు ఎవరు బతకరాదు అది? అంటే నాకు చెప్పే చేసుకుంటారు అందరూ? అంటే ప్రతి విషయం నాకు చెప్పి రెడ్డి మేము చేసుకుంటాము, ఎవరో మామూలుగా స్టోర్ బియ్యం తీసుకుంటారు, వేసుకుంటారు, స్టోర్ బియ్యం అమ్ముతారు, అది రాష్ట్రమంతా జరుగుతూ ఉంది. చేసుకునే వాళ్ళు చేసుకుంటుంటారు, దొరుకుతుంటారు, మళ్ళా కేసులు అవుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది పెద్ద సమస్య ఏముంది? అది ఈ విధంగా ఈరోజు మీ ద్వారా అన్ని చెప్పించే పరిస్థితి చేసిన సంతోషమే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత గట్టిగా సౌండ్ చేస్తే, సౌండ్ పెద్దగా చేస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది, గుర్తుపెట్టుకో. నువ్వు వయసు వచ్చినట్లల్లా మనం తగ్గల్లా. ఏదో పక్కన చూస్తే నీకు ఎట్లాంటి వెనకలా ముందు పక్కన చూసా అంటే అది ఏదో ఊగిపోతుంటావు, అది కాదు, అది మంచిది కాదు. అది ఎందుకు ఊగుతావో తెలీదు, ఏం మాట్లాడతావో తెలీదు. ఇవన్నీ నువ్వు ఆలోచన చేసి మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పేసి ఒక పెద్ద మనిషిగా నీకు నేను ఎదుగు పలుకుతా ఉన్నాను. ఇలాంటివన్నీ కూడా ప్రూఫ్ ఉంటే చెప్పు, పెట్టు. లేకపోతే ఇట్లాంటివి ఇచ్చి అదేమంటారు ఎగిరించుకునేది వద్దు. ఎందుకంటే నువ్వు భూస్వాములు అంటావు, మేము భూస్వాములే. జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకోవాలి మనం. ఎవరో మాట్లాడుతా అంటే ఖండించాలా. మా వాళ్ళు కథ కూడా చెప్తాను. మా వాళ్ళు కూడా ఏది ఉన్నా కూడా అనవసరంగా మాట్లాడద్దండి, అవసరం లేదు. ఎట్లుందంటే సోషల్ మీడియా వస్తే పెట్టేమో మాట్లాడండి, ఎవరితో మాట్లాడే విలువ, మీడియాకు కూడా విలువ ఉండాల. అది దాని విలువ అనేది మీరు తెలుసుకోవాలా. హనుమంతుని బలం హనుమంతుని తెలియదంట, అట్లా మీ బలం మీకు తెలుసుకోండి అయిపోయింది. ఎవరన్నారా అని పెట్టాము. నిజాలు ఉంటే రాయండి, ఓపెన్గా వేయండి. మీరు మీడియా కూడా ఎవరు ప్రాబ్లంలే. నిజాలు ఉన్నాయంటే ఖచ్చితంగా రాయాల్సిందే, నేనైనా నా కొడుకైనా, నా మీద కూడా మా వాళ్ళైనా. ఏమి ప్రూఫ్స్ ఉండవు, రాండి అంటే పోతారు, పెట్టరేమో, ఏం చెప్తే తింటామో వదిలేస్తాం. అది కాదు, అది మీ విలువ మీరే తగ్గించుకుంటారు. చూడండి అంతే నేను చెప్పేది కూడా. విత్ ప్రూఫ్ మీరు కూడా అడగల. ఎందుకంటే మీ మీద ప్రజలకు గౌరవం ఉంది, మీ అందరి మీద ప్రజలకు గౌరవం ఉంది. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీడియాకి, పత్రిక వాళ్ళకి ఆ గౌరవాన్ని తగ్గించుకోవద్దని చెప్తాను. ఏముంది నీతో అని అడగాలి మీరు. ఏదో ప్రశ్న అది ఏముంది మీతో అనేది అడిగినప్పుడే ఏదైనా బయటపడుతుందేమో. కానీ ఊరికే వచ్చేసి అది మున్సిపాలిటీలో డబ్బులు దోచుకోండి అంటే అది పెడతారు. అది ప్రూఫ్స్ ఉన్నాయా లేదా, అది ఏమనేది గవర్నమెంట్ ప్రాపర్టీ ఎట్లు దోచుకుంటారు అనేది కూడా లేకుండా చెప్పిందే చెప్తుంటారు, వింటూనే ఉంటాము. ఆ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది. అందరికి సమాధానం చెప్పలేదు కదా, నేను కూడా నాకు తగ్గట్టుగా నేను సమాధానం ఈరోజు వచ్చాడు కాబట్టి నా కూతురుది నా కొడుకుది ప్రూఫ్తో సహా మీకు ఇస్తాను. ఏమనేది కూడా మీడియా ద్వారా నేను రిలీజ్ చేస్తాను. ఎప్పుడు ఆ భూమి ఎప్పుడు ఎవరు కొన్నారు, 90లో ఎవరు కొన్నారు, ఆ భూమి ఎవరు అంతకుముందు, ఆ పట్టా అప్పట్లో ఎవరి పేరు మీద ఉంది, ఇదే గవర్నమెంట్ మీద పట్టా భూమే, ఎవరు అమ్మినారు, ఎవరు కొన్నారు, ఎవరితో నుంచి ఎవరు కొన్నామనేది డీటెయిల్గా ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఎట్టి పరిస్థితితో కాదు, సర్వే నెంబర్తో సహా మేము పెట్టినామన్నీ కూడా ఉన్నాయి.
చూసైనా మీరైనా నిజాలు పబ్లిక్ చెప్పమని నేను కోరుతాను మీకు అందరు కూడా. ఏది కూడా దయచేసి నేనిచ్చినా ఇంకోరు ఇచ్చినా ప్రూఫ్లు ఉంటేనే ఇవ్వండి, అది మంచిది జరుగుతుంది అందరికి కూడా. ఇప్పుడు ఏం జరిగే కొన్ని విషయాల్లోన, ఎందుకంటే మీడియాలు కూడా చూశాను నేను కూడా, వ్యాపారం మావాడు చేస్తున్నాడు ఆడ పాండరంగ స్వామి గుర్తు లేఅవుట్ చేసుకుంటున్నాడు మనోడు, మన పిల్లోడంతా లేఅవుటే చేస్తున్నాడు, నాన్ లేఅవుట్ కాదు అది. ఆ పక్కనే వేరే అంటే మనకు సంబంధించిన వాడు ల్యాండ్ కొన్నాడు, మీరందరికీ తెలుసు. అది దాని బండిలో గుండెలో ఉంటే దాన్ని తొలగించడానికి ఒక జేసీబీ పెట్టినాడు. అవి తీసుకుపోయి వేరే చోట వేయాలంటేనే అది వేరే మార్గంలో పోయినాడు, అంటే పోల్సిన మార్గంలో కూడా ఇంకో మార్గంలో పోయినాడు. ఆ మీడియాలో ఆ ల్యాండ్కి సంబంధించిన వారు మాట్లాడినాడు. మాట్లాడుతూ ఏమైనారు, దాన్ని ప్రొలాంగ్ చేశారు. ఎవరిది భూమి అని ఏం చేసే లాస్ట్కి వాడికి ఏం పుచ్చిందో ఏం రోగం వచ్చిందో మనకు తెలీదు. ఇది మనోజ్ రెడ్డిది అన్నాడు. గిడ్డు మళ్ళీ చెప్పేది, నీ పేరేమన్నారు, సంజీవ్ రెడ్డి అన్నాడు. ఇట్లాంటివన్నీ ఇప్పుడు వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి మనతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం జరిగిందో తెలియనప్పుడు కొన్ని విషయాలు చెప్పినప్పుడు అవన్నీ నిజాలు కాదు కదా. అది ఎవరు అనేది కూడా బయటకు వచ్చి మేము మీడియా చూస్తే మాకు అర్థమైపోయా, ఎందుకు ఇట్లా చెప్పినామంటే తప్పైందంటారు. ఆ ల్యాండ్ వాళ్ళని పిలిపించి ఏంది ఇట్లా మాట్లాడితే ఎట్లంటే, లేదు సార్ మళ్ళా ఎవరో అంటే ఇదంతా బ్యాక్గ్రౌండ్ అనమాట, ఎవరో ఏదో రకంగా మన మీద నిందలేసేదానికి ఇవన్నీ ప్రయత్నాలు అనమాట. నీ ఏమి చెప్పినా, ఎన్నోసార్లు చెప్పినా, నా దృష్టికి రాండి, మీకు ఏం అన్యాయం జరిగినా, నేను చేసినా, నా కొడుకు చేసినా, మా ఇంట్లో వాళ్ళు చేసినా, మా బంధువులు చేసినా, మా స్నేహితులు చేసినా, మా కార్యకర్తలు చేసినా రాండి అయ్యా, మీకు ఏం అన్యాయం జరుపుకొని చూస్తాను. ఎన్నిసార్లు చెప్పినాను. ఊరికే ఆ టీలు బంగులతో కూర్చొని మాట్లాడేది. ఇప్పుడు ఇంత మీడియా ఉంది, ఇంత ప్రెస్ ఉంది, మళ్ళీ ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఇన్ని పార్టీలు ఉన్నాయి, దోపిడీ ఎట్లయితుంది? అది నేను దోపిడీ చేసినా అనుకో, ఊరేగింపు రావచ్చు కదా, ప్రూఫ్ తీసుకొచ్చి ఊరేగింపుతో వచ్చేసి కంప్లైంట్లు ఇవ్వచ్చు కదా. సరే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు కాడంట, మళ్ళీ 53 రోజులు జైల్లో ఉన్నాడు, అవినీతి పరుడు కాదు పాపం. ఆయన స్వతహాగా వ్యాపారాలు చేసి సంపాదించిన అని చెప్పేసి మీనాక్షి రెడ్డి చెప్పినాడు. అది కక్ష సాధింపుతోన అదే జగన్ గారు లోపేపించిన అని చెప్పేసి భ్రమ పట్టిస్తున్నారు. సిబిఐ ఎవరు? స్టేటా సెంట్రలా? అదే మన గవర్నమెంట్ తరఫున చేసింది కాదు అది ఎంక్వైరీ. సిబిఐ ఎంక్వైరీ నుంచి బయటపడినది, జిఎస్టీ నుంచి బయటపడినది. ఇవన్నీ కూడా స్కిల్ కార్పొరేషన్ స్కిల్ డెవలప్మెంట్ డబ్బులు తిన్నాడని చెప్పేసి ఎవరో మన రాష్ట్రాల నుంచి అధికారులు పోయి చేసిన సిబిఐ ఎంక్వైరీలో తేలి తర్వాత ఏమి ఎంత డబ్బులు ఏటికిపోయినాయి, ఎట్లా పోయినాయి, ఎవరు తెగిపోయినాయి, ఎన్ని రకాలుగా చెప్తే కూడా పలానా వాళ్ళ అకౌంట్లోకి పడ్డాయి, పలానా వాళ్ళు తెచ్చేసారని చెప్పేసి ప్రూఫ్తో సహా పెట్టి 53 లోపలు ఉంటే కూడా ఇంకా మా వాడు అవినీతి పరుడు కాదు, మా చంద్రబాబు నీతివంతుడే అని మాట్లాడే వాళ్ళని ఏం చేయాలా? వ్యాపారం చేసి సంపాదించుకునే రాదని ఎవరు రూల్ లే, మనమేం అనేకలే. అందుకే ఏదున్నా కూడా మాట్లాడేటప్పుడు నేనైనా మీరైనా ఆలోచించి మాట్లాడితే మంచిదని చెప్పేసి మీ అందరి సమక్షంలో, ఇంకా ఏమన్నా నాకు గుర్తుకు లేవు కానీ గుర్తుండేవని చెప్పినాను. ఎప్పుడు కూడా ఫ్యామిలీని బయటకు లాగద్దండి. వ్యక్తిగతంగా రాజకీయంగా నీకు నాకేమన్నా మాట్లాడుకుందాం, కానీ మీరు స్క్రిప్ట్ రాసిచ్చి
రిజిస్ట్రేషన్ ఏమో నా భార్యకంట, భూ కబ్జాలేమో నా కొడుకంట, మటకా డబ్బులు తర్వాత క్రికెట్ బెట్టింగ్లు నాకంట. ఎవరైనా ఒక్కటైనా దీంట్లో నిజాలు ఉన్నాయని చెప్పేసి ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ ఎవరైనా వచ్చి ఊరికి అనవసరంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మేము చెప్పేవరకు పెండింగ్ పెడతానంట. ఏదైనా భూములు కొనుగోలు చేయాలంటే భూమి ఏడ కొన్నానయ్యా నేను, ఎక్కడ కొన్నాను? ఆ 50 ఎకరాలు తప్పితే ఏడ కొన్నాను అని అడుగుతా ఉన్నాను నేను. అదేదో కాలేజ్ కోసం కొన్నాను కాబట్టి అది కూడా నేను ఇస్తా అన్నాను గవర్నమెంట్కి. ఎందుకంటే మెడికల్ కాలేజ్ వస్తా అని చెప్పేసి ఉద్దేశంతో గవర్నమెంట్ కాలేజ్ వస్తే మంచిదని చెప్పేసి ఆలూరు డెవలప్మెంట్ కావాలని నా ఎకరాలు 50 ఎకరాలు భూమి ఇస్తాను, ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టద్దంటే రైతులని చెప్పేసే పరిస్థితిలో నేను అధికారులు కూడా చెప్పినా నా భూమి ఇస్తానా ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి అని. అయినా వాళ్ళు ఎందుకో కానీ ఏం చెప్పినారో తెలియదు కానీ నాకేం 1000 ఎకరాలు ఉన్నట్లా చెప్పి దాన్ని ఏదో ఎమిన్నూరు రోడ్డు పోయి చేసి అక్కడ రైతులను ఇబ్బంది పెట్టి తీసుకునే పరిస్థితి జరిగింది. అయినా మేము నచ్చ చెప్పినాం రైతులకి, డెవలప్మెంట్ అవుతా ఉందయ్యా అందరూ కూడా సహకరించండి అని చెప్పేసి. ఇప్పుడు కొన్ని మంచి పనులు జరిగినప్పుడు కొన్ని తప్పదు కాబట్టి ఇక్కడ బైపాస్ రోడ్డు తప్పదు. మళ్ళీ బైపాస్ రోడ్డు వస్తే అన్ని రకాలుగా ల్యాండ్స్ పోతాయి, ప్లాట్లు పోతాయని తెలుసు అందరికీ. అందుకే ఈసారి ఏదున్నా కూడా దయచేసి మాట్లాడదండి అని చెప్పేసి ఒక తెలిసిన వాళ్ళగా చెప్తా ఉన్నాను. నువ్వు ఏదున్నా సీట్ తెచ్చుకో, నిలబడదాం, ప్రజల్లోకి పోదాం, ఎవరైనా దైవాధీనం గెలిపోవటం అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏదున్నా మా వాళ్ళు కూడా మాట్లాడతావా? నువ్వు ఇప్పుడు మాట్లాడు. ఏది కూడా ఎవరిని కూడా బాధ పెట్టలే ఆయన. ఎందుకంటే మళ్ళీ ఏం విమర్శలు వస్తున్నాయని అదొక భయం. అది రాజకీయాల్లో విమర్శలు వస్తుంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. చంద్రకాంత్ రెడ్డి మాట్లాడతాడు.